dangerous motion. He will be just put on the bed. We immediately put an incision between the two ribs. Put the tube water plus old pure air. It's one of the complications of this. WHO ఫిక్స్ చేసింది క్యాంప్స్. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి అని ఎక్కువ కూడా పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ అనేది ఉంది, టెస్ట్ ఉన్నాయి. స్పైరోమీటర్ అతను మామూలు బాత్రూమ్ పోయి కూడా ఈవెన్ టు గో టు బాత్రూమ్ ఆల్సో విల్ బికమ్ బ్రెత్లెస్. మంచం నుండి దిగేకి ఆయాసం, ఎక్కేకి ఆయాసం, ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రతిరోజు చూస్తున్నాం ఈ పేషెంట్స్ని. కానీ ఒక్కసారి జబ్బు వచ్చిన తర్వాత మందుల వల్ల, ముఖ్యంగా ఇన్హేలర్స్ వల్ల వాళ్ళ ఆయాసాన్ని కొంతవరకు మేము తీరుస్తాం కానీ పోగొడతాం, కానీ పూర్తిగా పోగొట్టలేని స్థితిలో మేము ఉండిపోతున్నాం డాక్టర్స్. సో ఈ రకంగా ఈ జబ్బు రాకనే ఉన్నాన్ని ప్రివెంట్ చేసుకునేకి వీలవుతుంది. ఈ టెస్ట్ కన్నా సార్ ఈ సిఓపిడి జబ్బు వల్ల బాధపడుతున్నారు. తర్వాత ఈ ముఖ్యంగా ప్యాసివ్ స్మోకర్స్, అతను తాగుతుంటాడు, మన ఫ్రెండ్ 20 సిగరెట్లు తాగితే అతను మనం మాట్లాడుతున్నాం, మనం తెలియకనే గాలిని పీలుస్తున్నాం, అతను వదిలే పొగ గాలిని. అది మనం పీల్చడం వల్ల మనం కూడా 3 సిగరెట్ తాగిన దానితో సమానం. సో ఈ రకంగా దాదాపు మన 210 మిలియన్ల అంటే 21 కోట్ల మంది ఈ సిఓపిడి జబ్బుతో బాధపడుతున్నారంటే ఆశ్చర్యపోతారు. 21 కోట్ల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. ఈ జబ్బుకు వల్ల దాదాపు 30 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. ఈ జబ్బు వల్ల ఏమవుతుందంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, వాళ్ళు చేసే పనితనం తగ్గిపోతుంది. వాళ్ళు ఎంతో మంచి పని చేసేవాళ్ళు ఆ రోజు, ఈ రోజు ఏం పని చేయలేడు. అతను వృత్తిరీత్యా కూడా చదువుకున్న వాళ్ళే కాకూడదు, వృత్తిరీత్యా కూడా అతను పని చేయలేని స్థితిలో ఆయాసంతో విలువలాడిపోతుంటాడు. అతని పనులు అతనే చేసుకోలేకుండా పోతాడు. ఆయన చేసేదానికి అతని మామూలు దైనందిన కార్యక్రమాలు చేసుకోవడం కూడా వీలు కాకుండా పోతుంది ఆయాసం వల్ల. ఈ రకంగా ఊపిరాడక నోరు తెరిచి గాలి తీసుకొని అంత అవస్థల్లో ఉంటాడు. ఈ బెలూన్ లాగా ఊపిరితిత్తులు పాడైపోయి పగిలిపోతాయి దాన్ని న్యూమోథెరాక్స్ అంటారు. దాని మళ్ళా ఛాతీలో 2 బర్రెముకల మధ్యలో కోసి రబ్బర్ గొట్టం లోపల ఉంచి ప్లాస్టిక్ బ్యాగ్ తగిలిస్తాము, పగిలిపోయిన గాలంతో వచ్చేస్తుంది. ఈ రకంగా ఆ దయనీయమైన పిటేబుల్ కండిషన్ లో ఆ పేషెంట్ ఉండిపోతాడు. సిఓపిడి జబ్బు ఒక్కసారి జబ్బు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, దయచేసి మెసేజ్ మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి, మీ బంధువులకి చెప్పండి. స్మోక్ చేసే వాళ్ళకి ఒక్కసారి వచ్చిన తర్వాత జబ్బు పూర్తిగా మామూలు స్థాయికి తీసుకురావాలంటే కాదు, లక్షల వైద్యం చేసుకున్నా కూడా కానే కాదు. ముఖ్యంగా ఈ సిగరెట్ స్మోకింగ్ వల్లనే ఈ సిఓపిడి జబ్బు అనేది వస్తుంది. ఈ సిఓపిడి జబ్బు ఉందా లేదా నిర్ధారణ చేసేకి సింపుల్ టెస్ట్, దాన్ని స్పైరోమీటర్ అంటారు, అక్కడ ఉంది. ఈ స్పైరోమీటర్ పరికరం ప్రతి నెల మేము ఆగస్టు శనివారం మేము కండక్ట్ చేసే ఫ్రీ క్యాంప్స్ లో ఈ స్పైరోమీటర్ పరికరం హైదరాబాద్ తెప్పిస్తున్నాను. ఆ రోజు ఈ స్పైరోమీటర్ పరికరం దాదాపు ఆ టెస్ట్ వచ్చి స్పైరోమెట్రీ అంటారు. ఎట్లా ఈసీజీలో గుండెకు అట్లా లంగ్స్ టెస్ట్ పిఎఫ్టీ అంటారు. వీటి విలువ 500 రూపాయలు ఉంటుంది దాదాపు సిటీస్ లో. ఈ ఊళ్ళో టౌన్ లో లేదు ఇది, కానీ క్యాంపు తెప్పిస్తున్నాం ఉచితంగా. అవసరమైన వారికి ఉచితంగా కూడా మేము ఈ టెస్ట్ చేసి వాళ్ళకి తొలి దశలోనే జబ్బు గుర్తించే వీలవుతుంది. ఈ పరీక్ష చేస్తే తొలి దశలో గుర్తిస్తే ఆ దశ నుండి వాళ్ళకు పూర్తి స్థాయిలో పోకుండా
వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వీలవుతుంది. ఈ రకంగా స్పైరోమెట్రీ అనేది పరీక్షలు ఊపిరితిత్తులలో పని విధానం ఎంతవరకు ఉన్నాయో తెలిసే పరీక్షలు ఇవి. ఈ రోజు కూడా అవసరమైన వారికి ఆ టెస్ట్ కూడా ఈరోజు ఉచితంగా పరీక్షలు చేస్తాం. సాయంత్రం వరకు ఉంటుంది ఇది. దయచేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మెయిన్లీ స్మోకర్స్ లేదా ఊపిరితిత్తు జబ్బులతో బాధపడే వాళ్ళు, అట్లా ఉండేవాళ్ళు, ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎక్కువగా రోజు డస్ట్కి ఎక్స్పోజ్ అవుతుంటారు, వాళ్ళు కూడా వస్తే కూడా మేము టెస్ట్ ఇవి ఫ్రీగా చేస్తాం. ఈ జబ్బుకు మందులు ఉన్నా కూడా పూర్తిగా నయం చేయలేం. కొంతవరకు నయం చేసేకి వీలవుతుంది, కొంతవరకు మాత్రమే. తర్వాత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సార్ హియర్ ఓన్లీ చూపిమ్మా. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఆక్సిజన్ కూడా without cylinders that prepares oxygen from taking oxygen from the atmospheric air. That costs around 50,000 rupees, sir. We have got in the clinic. So oxygen therapy కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం. నెబులైజర్ అనే పరికరం ద్వారా మందులు ఇస్తున్నాం. ఈ రకంగా పేషెంట్ సాధ్యమైనంత వరకు ఆయాసం నుండి రాకుండా కాపాడేకి మా శాశ్వతలో ప్రయత్నం చేస్తున్నాం. కానీ COPD జబ్బు వచ్చిన తర్వాత పూర్తిగా మేము అప్పుడుంటే ఆ రోజు అట్లా కావాలంటే మీరు లక్షలు ఖరీదు వైద్యం తీసుకున్నా కూడా కాదు. కాబట్టి దిస్ ఇస్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. మీరు ఎప్పుడైతే స్మోకింగ్ ఆపేశారో ఈ జబ్బు మీకు రాదు, ఈ జబ్బు మీ దగ్గరకు రాదు. కాబట్టి ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ COPD మరణాలు ఆలోచన చేసుకోండి. ఈ జబ్బు వల్ల మరణాల్లో 30 లక్షల మంది మరణిస్తున్నారంటే ప్రతి సంవత్సరం ఆలోచించండి. ఈ రోజు మరణాల సంఖ్యలో మరణాల జబ్బుల్లో దేశంలో ప్రపంచంలో దిస్ ఈస్ ది ఫోర్త్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఈ COPD జబ్బు. ఎక్సర్సైజ్ ప్రాణాయామం మంచిది. ఈ రకంగా ఓసారి ఆపరేషన్ కూడా లంగ్ తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ లంగ్ తీసేయాలంటే దాదాపు 50,000, 60,000, 70,000 రేట్లు మారిపోతుంటాయి. సో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి COPD. నేను గవర్నమెంట్కి సలహా ఇచ్చేది ఏమంటే ప్రభుత్వానికి ఇలాంటి ప్రాణాంతకమైన జబ్బు గురించి సిలబస్ లోనే దిస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది సిలబస్ అట్ ది ప్రైమరీ స్కూల్ ఇట్ సెల్ఫ్. వాళ్ళకి తెలిసిపోతుంది, అరే బిడి సిగరెట్ తాగితే ఈ రకమైన జబ్బులు వస్తాయా అనే అవగాహన ఆ స్థాయి నుంటే మనం కల్పించే వీలవుతుంది. ఇఫ్ దిస్ డిసీజ్ ఈజ్ కెప్ట్ యాజ్ ఎ సిలబస్ ఇన్ ప్రైమరీ స్కూల్ ఆర్ హై స్కూల్, హై స్కూల్ స్టేజ్ లోనే ఈ స్టార్టర్స్ ఆఫ్ స్మోకర్స్ విల్ కమెన్స్. ఆపొద్దే సహవాస దోషంగా బీడీలు తుంట బీడీలు తాగేది స్టార్ట్ అవుతుంది. ఆ రకంగా ఆ దశలోనే పాఠ్యాంశంగా సిలబస్ లో పెడితే ఈ జబ్బు బారిన పడకోకుండా ముందు రోజుల్లో ఈ జబ్బు బారిన పడే వాళ్ళ సంఖ్యను బాగా తగ్గించేకి వీలవుతుందని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి COPD జబ్బు వల్ల రాకుండా కాపాడుకునేకి దయచేసి ఈ రోజు నుండి మీ మిత్రులను మీరు ఇక్కడుండే వాళ్ళలో స్మోకర్స్ కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రోజే ఆపేసేకి మీకందరికీ ఒకసారి కోరుతున్నాను. ఎందుకంటే ఇంత విషయం తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కూడా నచ్చపండి. ఈ స్మోకింగ్ లీఫ్లెట్స్ కూడా ఇచ్చాము, ఈ కాగితాలు ఇచ్చాము, మీకు ఇది ఇచ్చారమ్మా. ఈ కాగితాలు కూడా చదువుకోండి, కాగితాలు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. ప్రతి రోజు కూడా ఇలాంటి లీఫ్లెట్స్ ఇస్తున్నాం, ప్రజలకు పేషెంట్లకు ఇస్తున్నాం. మెయిన్ ఉద్దేశం ఏమంటే అవగాహన తెలియచేయాలా. ఆ జబ్బు ఎలా వస్తుంది, జబ్బుకు ట్రీట్మెంట్ అవసరం లేదు, ట్రీట్మెంట్ మేము ఇస్తాం, డాక్టర్లు ఎవరైనా ఇస్తారు. కానీ రాకుండా కాపాడుకునే జాగ్రత్తలు ఏమున్నాయనే దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా రాకుండా కాపాడుకునే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు మన కర్నూలు టౌన్లో కూడా మన డాక్టర్ గారు దాని గురించి క్యాంప్ ఏర్పాటు చేశారు. అంటే నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీ డే ప్రతిరోజు డాక్టర్ కలేపా గారు పేషెంట్స్కి నాట్ ఓన్లీ టౌన్ మొత్తం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసిన పబ్లిక్కి ఫ్రీ సేవ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ హీఈస్ కండక్టింగ్ ఏ ఫ్రీ మెడికల్ క్యాంప్. ఆ ఫ్రీ మెడికల్ క్యాంప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్ కూడా పూర్ పేషెంట్కి ఇస్తున్నారు. సో ఐఎమ్ very happy and impressed with his social service. I congratulate Dr. Kulepa Garu for doing great service to this district and to the poor of this district. COPD గురించి డాక్టర్ గారు చాలా డీటెయిల్గా మాట్లాడారు. అంటే నేను డాక్టర్ కాదు,
as a common man, science student only. So, but I know that smoking and drinking తో ఓన్లీ నష్టం వస్తుంది, లాభం ఏం లేదు. So, but I don't know why public they go for smoking or drinking. So my request, మీ అందరికీ వింతి అంటే మీరు స్మోకింగ్ చేయవద్దు. స్మోకింగ్ అంటే ఫస్ట్ మీరు టు బై ఏ సిగరెట్ ప్యాకెట్ ఆర్ బీడీ ప్యాకెట్ మీరు డబ్బు స్పెండ్ చేయాలా, మ్యాచ్ బాక్స్ కూడా డబ్బు స్పెండ్ చేయాలా. తర్వాత ఆఫ్టర్ స్మోకింగ్ ఇట్ కాజెస్ ఓన్లీ ద ప్రాబ్లమ్స్, డిజీజ్. సో స్మోకింగ్ చేసిన తర్వాత మీకు ఫైనాన్షియల్ హాని కూడా ఉంది. తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ చేస్తున్నారు, మీ చిల్డ్రన్ కూడా సఫర్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ your wife or any member in the house is pregnant, అది ప్యాసివ్ స్మోకింగ్తో అది లోపల ఉంటే చిన్న పిల్లలకు కూడా ఇది హాని వస్తుంది. సో స్మోకింగ్ అంటే ఓన్లీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, లాభం ఏం లేదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ క్విట్ ద స్మోకింగ్. అండ్ స్మోకింగ్తో యాజ్ డాక్టర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు, లంగ్స్ ఆర్ ద ఎఫెక్టెడ్, మోస్ట్ ఎఫెక్టెడ్ ఆర్గన్ ఈజ్ ద లంగ్స్. అంటే అందరూ చెప్తున్నారు అంటే హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ హార్ట్ ఫంక్షన్ కోసం లంగ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లంగ్స్ అంటే మెయిన్ పని అంటే బ్లడ్కి ఆక్సిజన్ సప్లై చేయాలా. సో ఇఫ్ ద బ్లడ్ డోంట్ గెట్ గుడ్ ఆక్సిజన్ దెన్ హార్ట్ ఆల్సో కాంట్ డూ ఎనీథింగ్. సో మంచి బ్లడ్ ఫంక్షన్ కోసం healthy lungs are required. So I think that as important is heart, equally important is our lungs. So it is very important that we pay more attention to our lungs, to our breathing habits, and inhale the pure oxygen and keep our lungs healthy. And only by breathing good air and by not smoking we can keep our lungs very healthy. So all the youth who are here, children, వాళ్ళకి నాకు బింతి అంటే మీరు కూడా సే నో టు ద స్మోకింగ్. యాక్చువల్లీ మీరు కూడా చూశారు, అది సిగరెట్ ప్యాకెట్ మీద వార్నింగ్ కూడా ఉంది. there is a warning on the cigarette packet. Smoking is harmful to your health, injurious to health. So that warning కూడా అక్కడ సిగరెట్ ప్యాకెట్ మీద ఉంది. సో అది కూడా మీరు చూసుకోవాలా, why it is written. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్, హార్మ్ఫుల్ టు యువర్ హెల్త్. దాన్ని ఎందుకు స్మోకింగ్ చేయాలా అది కూడా మీరు కొంచెం ఆలోచన చేయాలా. అండ్ నాట్ ఓన్లీ యూ, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ ఇది మీరు గైడ్ చేయాలా, వాళ్ళకి కూడా అవేర్నెస్ తీసుకురావాలా. అండ్ మేక్ దెమ్ ఆల్సో టు స్టాప్ స్మోకింగ్. సో ఎనీవే డాక్టర్ గారు చాలా గట్టిగా డీటెయిల్గా మాట్లాడారు. సో మై మెసేజ్ ఆల్సో టు యూ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్. అందరికీ మీరు ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి, మీ విలేజర్స్కి అందరికీ ఇది మీరు చెప్పండి that don't smoke, because smoke is only harmful not only for your health but it brings financial problems also. So because it is in our hand, మన చేతిలో ఉంది ఇది. See, heart attack may not be in our hand,
but to protect our lungs, it is in our hand, because only smoking is the main cause for the lungs problem. So smoking ante mana cheste only then అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ Performance is not good. Technique. Results will be not there. Will not come back. That gives you the obstruction here. Shape problem. So Glycometer, there is a cost of 1500 to